person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. బ్రదర్, ఇందాక నాకు వేరే పని నుండి బయటకు వెళ్ళి కాల్ కట్ చేశాను. కానీ ఇప్పుడు మీరున్నారండి, మీరు కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, సంఘ కానుకలు ఇస్తున్నారు, ప్రత్యేక కానుకలు ఇస్తున్నారు. మీ జీవితంలో మీ కుటుంబానికి సగం పైన పాస్టర్కి ఇస్తున్నారు. ఒక 100 రూపాయలు పెట్టి నా దగ్గర బుక్ రెడ్ కొన్నాం అనుకో, తప్పేముంది? అందులో ఏముంది మీకు తెలుసుకుంటారు కదా. ఒక విషయం చెప్పాను, ఒక్కసారి నేను చెప్పాను అక్కడ మీకు నా డివలప్మెంట్ చెప్పాను. నేనేమంటున్నానంటే నేను ఒక్కడే అడుగుతాను, ఒక విషయం చెప్పు. నేను ఇచ్చే దేవునికే మనుషులక ఏంటి? నేను ఇచ్చే కానీ దేవుడికి ఇస్తాను, మనుషులకి ఇస్తాను. మీరు దేవుడికే మనిషికే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉండే డబ్బులు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? దేవునికే మనిషిగా? మనిషికే ఇచ్చేది డబ్బులు. దేవుడికి దేవుడు అడుక్కోవాల్సిన కర్మ దేవుడికి ఏం పట్టింది? అసలు హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా దేవుడు డబ్బులు ఇవ్వమని రాసిందా? ఏ హిందూ గ్రంథాలు ఏం రాసిందో చూపించు. బైబిల్లో దశం భాగం అని చెప్పి క్లియర్ గా రాసింది. అవును, దేవుడికి దశం భాగం. మరి ఇప్పుడు దేవుడు డబ్బులతో పని ఏంటి? ఇప్పుడు నువ్వు హుండీలో డబ్బులు బాబు హుండీలో డబ్బులు వేస్తున్నావు. ఈ మధ్య హిందూ గ్రంథంలో ఎక్కడైనా హుండీలో డబ్బులు ఏమని రాసిందా? రాయలేదు, ఎక్కడా రాయలేదు. అసలు హిందూ గుళ్ళల్లో మీరు డబ్బులు వేయండి అని చెప్పి ఏ గ్రంథంలో ఎక్కడా రాయలేదు మా గ్రంథాల్లో. అది వాళ్ళు మా ఇష్టం కొద్దీ మా ఇష్టం కొద్దీ మేము వేసుకుంటున్నాము. డబ్బులు దేవుడికి డబ్బులు వినయ్యా బాబు, ఒక నిమిషం విను. దేవుడు అనేటోడికి డబ్బులతో అవసరం ఏంటి? కూలుగానే అసలు దేవుడితో డబ్బులతో పని ఏంటయ్యా? దశం భాగం ఎందుకు ఇవ్వాలి? నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు, నువ్వు దశం భాగం పాస్టర్కి ఎందుకు ఇవ్వాలి? ఆడేం చేస్తాడు? ఆడు పిల్లలు శుభ్రంగా బంగారు నగలు చేయించుకుని శుభ్రంగా వాడు సుఖపడతాడు. అవును కదా? నీకు ఉపయోగం ఏంటి నువ్వు ఇస్తే? తమ్ముడు ఒక మాట నా మాట నువ్వేం ఉద్యోగం, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నావు, నీకు 10 లక్షల రూపాయలు జీతం వచ్చింది. నువ్వు దశం భాగం అంటే నీ 1 లక్ష రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. ఓకేనా? నీలాంటి 4 ఉంటే 4 లక్షలు పాస్టర్కి ఇవ్వాలి. పాస్టర్ ఏం చేస్తాడు? వాడు ఆస్తులు కొనుక్కుంటాడు, మంచి కారు కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు, వాళ్ళ పిల్లలకు బంగారం చేసి వాళ్ళ పిల్లలు ఫారెన్లో చదివించుకుంటాడు. నువ్వు ఇచ్చింది ఎవరికి ఉపయోగపడుతుంది? దేవుడికి ఉపయోగపడుతుంది, మనిషికి ఉపయోగపడుతుందా? కలవరి సతీశ్వరుడు 1000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు వాడు వేసుకునే కోటే 1,50,000 రూపాయల కోటు అతను వేసుకునేది. అతను పెట్టుకున్న స్పెట్సే 50,000 గోల్డ్తో చేయించుకున్నాడు స్పెట్స్ ఆయన. మరి ఈ డబ్బులు నువ్వు ఎవరికి ఇస్తున్నావు? పాస్టర్కి ఇస్తున్నావు. వాడు పిల్ల ఇప్పుడు పాస్టర్ గారు భార్య ఉంది, పాస్టర్ గారు బ్రా డ్రైర్ కొనుక్కుంటుంది ఆమె వేసుకోవడానికి, లేకపోతే ఆమె నాప్కిన్ ప్యాడ్స్ వాడుతుంది. ఏది బయట ఉంటుంది కదా 3 రోజు ప్యాడ్స్, ఆ ప్యాడ్స్ వాడుతుంది వాళ్ళ భార్య. ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నావు? నువ్వు ఇస్తున్నావు. దేవుడికి ఇవ్వట్లేదు. నువ్వు వాడి పిల్లల్ని సుఖపడ్డాను, నువ్వు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నావు. అర్థమైందా? డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? వాడి పిల్లలకి ఇస్తున్నావు, దేవుడికి ఇవ్వట్లా. ఆగమేదండి మరి. నువ్వు మరి పిచ్చితనంగా చదువుకోలేదు. నీ పోటీ చదువుకున్నాడు కూడా పిచ్చితనంగా మాట్లాడితే మా కోపం రాదా బ్రో? మరి ఇప్పుడు పాత నిబంధన చదివినావా? మేము పాత నిబంధన చదివా, కొత్త నిబంధన 37 పుస్తకాలు చదివా. చెప్పేది నేను 37 పుస్తకాలు చదివా, 39 పుస్తకాలు చదివా, 27 పుస్తకాలు కూడా చదివా. ఏంటి లేవీలకి దేవుడు ఆస్తి పంచిద్దా? కాదయ్యా, దశం భాగం అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పి? ఇవన్నీ కాదులే కానీ పాస్టర్కి దశం భాగం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఒక వ్యభిచారిణి ఉంటుంది, నువ్వు వినవయ్యా, ఒక వ్యభిచారిణి ఉంటుంది. ఆమె కష్టపడి 10 మందితో పడుకొని రోజుకి 1,000 రూపాయలు సంపాదించి నెలకు 30,000 సంపాదించి ఆమె కూడా 3,000 ఇవ్వాలిగా పాస్టర్కి. కరెక్ట్ కాదు. ఎందుకైతే కరెక్ట్ కాదు? ఎక్కడ ఉంది? నువ్వు ఇవ్వకూడదు దశం భాగం ఎలా ఇవ్వాలని ఉందా? ఎక్కడ రుచి చూపించు. ముష్టోడు ఉన్నాడు, అడుక్కు తింటాడు వాడు, నెలకు ఆడు కూడా 20,000 సంపాదించాడు, దాంట్లో 2,000 పాస్టర్కి ఇవ్వాలి. నువ్వు సంపాదించే ఇప్పుడు నువ్వు పొలం అమ్మినా, ఇల్లు అమ్మినా, తమ్ముడు, పొలం అమ్మినా, ఇల్లు అమ్మినా, ఆస్తి అమ్మినా, ఏదైనా దశం భాగం ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వకూడదని ఎక్కడ రాస్తుంది చెప్పు? నువ్వు అమ్మావు 10 లక్షలు పెట్టి ఇల్లు అమ్మావు, పాస్టర్ గారికి 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే. దీంట్లో తొలిచోరు గుడ్డు పెట్టింది, 10 గుడ్లు పెడితే 1 గుడ్డు పాస్టర్కి ఇవ్వాల్సిందే. నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది ఇది. నువ్వు ప్రొటెస్టెంట్ క్యాథలిక్ తమ్ముడు? నువ్వు ప్రొటెస్టెంట్ క్యాథలిక్? ప్రొటెస్టెంట్లు అందరూ ఇవ్వాలి, మూసుకొని ఇవ్వాలి, నోరు మూసుకొని ఇవ్వాలి. అర్థమైందా? నోరు మూసుకొని పాస్టర్కి డబ్బులు ఇవ్వాల్సిందే. వాడిని మీరు పోషించాల్సిందే, ఆ నగలు కొనుక్కొని, పొలాలు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని. కలవరి సతీష్ 2,000 కోట్లు ఉంది ఆస్తి. ఆడు ఒక 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం అతను ఎవరు? ఒక నార్మల్ మనిషి, నీలాగా నాలాగా సాధారణ మనిషి అతను. ఇప్పుడు 2,000 కోట్లు ఉన్నాయి అతని దగ్గర. ఏంటి అసలు? ఏంటి డబ్బులు ఎవడిచ్చాడు?
అంటే దున్నపోతుని వాడిని దున్నపోతుని కాదు, పాస్టర్లందరినీ కూడా దున్నపోతులు మేపినట్టు మేపుతున్నారు. అదే పాస్టర్ని దున్నపోతులు మేపినట్టు మేపుతున్నారు. ఇనయ్యా, పాస్టర్ని దున్నపోతులు మేపినట్టు మేపుతున్నారు. పాస్టర్ని సోమరిపోతులు తయారు చేసి తమ్ముడు, పాస్టర్ని సోమరిపోతులుగా తయారు చేసి దున్నపోతులుగా తయారు చేస్తుంది మీరే. క్రైస్తవులే, వినేవాడు ఎవడు కాదు. కష్టపడి పని చేసుకోరా, నీకు దశమ భాగం ఎందుకు, వాక్యం చెప్తే మేము వింటానని చెప్పి మీరు అడగాలి. మరి అర్థమైందా? మీరు అడగాలి, వాక్యం మాత్రం చెప్పే డబ్బులు ఇవ్వమని చెప్పండి. ఎన్ని చర్చిలు ఉంటాయి చూడండి ఆంధ్రాలో, మరి ఇక భారతదేశంలో ఎన్ని చర్చిలు ఉంటాయి చూడు. దశమ భాగం ఇవ్వకుండా చర్చ్ అనేది నిలబడితే నేను ఒప్పుకుంటాను, మరి ఛాలెంజ్ చేస్తాను నీతోటి. కేవలం డబ్బు కోసం తప్ప మీ చర్చిలు దేనికి లేవు. చెప్తే ఆశ చెప్పరా, సమాధానం చెప్పరా. నువ్వు చెప్పేది ఎరుపుకానే, ఎరుపుకు మాట్లాడతావు. ఎందురా వాయిస్ రేజ్ చేస్తున్నావు? అడుక్కు తెంగే నా కొడుకులు మీరు, పాస్టర్లు మీ క్రిస్టియన్స్ అందరూ మా హిందువుల దగ్గర అడుక్కు తెంగే నా కొడుకులు. మేము మీ మతంలోకి రావాలి. అరే ఎండ్రా పిచ్చి నా కొడక, మేము హిందువులు, మీరు వచ్చి మా కొంపల దగ్గర అడుక్కుంటే మేము మతంలోకి రావాలి. మీ పాస్టర్ దశమ భాగం మేమే. నువ్వు కూడా ఒకప్పుడు హిందువే, నువ్వు పుట్టు క్రైస్తవుడు కాదురా, నువ్వు కూడా ఒకప్పుడు హిందువే. అర్థమైందా? నువ్వు కూడా హిందువే. ఎవడో నీలాంటి పిచ్చి నా కొడుకు నీ కొంప ముందుకు వచ్చి కొడుకుని నువ్వు మారావు. వాస్తవా కాదా ఇది? నాకు డైరెక్ట్ దేవుడు పర్సనల్ ఎన్కౌంటర్ అయింది. అర్థం కదా, దేవుడితో నీ పర్సనల్ మాట్లాడిన వాటి లేదా ఏ పర్సనల్ చెప్పాలి, ఏ పర్సనల్ చెప్పలేదు. దేవుడితో మాట్లాడావా? ఒరే బాబు, ఓ పని చేయి, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు కదా, నీకు ₹1,00,00,000 ఇస్తా నేను. మనం ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లు జరుగుతున్నాయి. నేను ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా నిలబడుతున్నాను, గెలిపిమని మీ దేవుణ్ణి. లేదా నువ్వు నిలబడు, నువ్వు మీ దేవుణ్ణి నిన్ను ముఖ్యమంత్రిని చేయమను, మీ దేవుడు నీతో మాట్లాడుతున్నాను, ఒప్పుకుంటాను. ఒరే సన్నాసి, అరే పిచ్చోడా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటే పిచ్చి అయిద్దిరా. దేవుడితో నేను మాట్లాడుతున్నానంటే అది జ్ఞానం అయింది. ఏట్రా ఎరుపుగా కాదు, నీలాంటి ఎర్రిపూకులు ఉండబట్టే పాస్టర్లు ఈరోజు బాగుపడుతున్నారు. దేవుడితో నువ్వు మాట్లాడేది ఏందిరా? ఏం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావురా? ఏం చదువుకున్నావు నువ్వు? మాట్లాడే శాతంగా మూసుకోవాలి. కాదురా, నువ్వేం చదువుకున్నావు చెప్పరా? దేవుడు నీతో మాట్లాడాను నువ్వు నిరూపిస్తే నా లవడాలకు నేను కూడా నీ మతంలోకి వచ్చి చేరతాను. బైబిల్ పట్టుకొని తిరుగుతాను దేశం మొత్తం. నువ్వు నిరూపిస్తే నేను ఎమ్మటే భుజం మీద సిలువేసుకుని ఏసఐ కోసం తిరుగుతాను ప్రపంచం మొత్తం. కాలు నడక ప్రపంచ యాత్ర చేస్తాను ఏసఐ కనుక నిరూపిస్తే. ఏసు నీతో మాట్లాడేది నిరూపిస్తే. ఏసు మాట్లాడేది కాదు, మాకు ఎర్రగడ్డ పోయి కరెంట్ పెట్టించుకోరా అమ్మ పిచ్చిరా కొడక. ఏసఐ మాట్లాడేది ఏందిరా? అడిగే పని ఏ భాషలో మాట్లాడాడు నీతోటి? అరే ఎర్రిపోక నీకు అరే నీతో ఏ భాషలో మాట్లాడాడు చెప్పుకోని? కాదు నీతో ఏ భాషలో మాట్లాడాడు? ఏ భాషలో మాట్లాడాడు నీతోటి? ఏ లాంగ్వేజ్ నీది? తెలుగులో మాట్లాడిండు ఏసయ్య. ఏమన్నాడు చెప్పు, పోనీ చెప్పు ఏమన్నాడు? నీతోటి కాదు, మీ ఇద్దరు కూర్చొని ఏమన్నా బీడీలు కాల్చుకున్నారా, సిగరెట్లు కాల్చుకుంటూ మాట్లాడుకున్నారు? ఎట్లా మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? అరే పోయి ఆ మెంటల్ హాస్పిటల్ ఎక్కడ చూపించుకోరా, కరెంటు పెడితే ఏదన్నా తగ్గుద్ది నీకు. పిచ్చి నా కొడక. ఏం దేవుడు మాట్లాడేది ఏందిరా ఎరుపుక? ఆడికేం పని పట్టలేదా యేసుగాడికి? ఇజ్రాయెల్ దేశం నుంచి నీ కోసం వచ్చి మాట్లాడటానికి ఏ ఫ్లైట్లో వచ్చాడా లేకపోతే సైకిల్ వేసుకొని వచ్చాడా? ఏం మాట్లాడుతున్నావురా? నీ అమ్మ ఎవడరా నిన్ను ఇట్లా తయారు చేసినాడు? ఎవరికైనా చూపించండి రా బాబు నిన్ను. ఫస్ట్ ఏమినాలా ఏసు మాట్లాడేది ఏంద్రా స్వామి? నువ్వెక్కడ దొరికావు మాకు? నాకు చేతనైనా చేత కాపే నేనైతే ఎర్రిపోకును కాదు. దేవుడు నాతో మాట్లాడు. నేను చెప్పేది నువ్వు దేవుడు నాతో మాట్లాడు. ఆడు ఎవడైతే దేవుడు మాట్లాడతాడో ఎరుపుగాడు ప్రజల దృష్టిలో. నువ్వు బజార్లోకి వెళ్ళి చెప్పు దేవుడు నాతో మాట్లాడి నేను ఎరుపుకుని చూసి చూడబోదు నన్ను అడుగు. అరే బాబు నీతో దేవుడు మాట్లాడాడే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే. ఎరుపుకుని చూసినట్టు చూస్తారు నిన్ను. అవును, యేసుగాడి సోదిగాడే. సరేరా ఇవన్నీ కాదులే కానీ నువ్వు యేసు నీతో మాట్లాడేదో వాళ్ళ తండ్రి పేరు చెప్పాడా? నాకు తెలియక అడుగుతున్నాను. యేసుగాడి తండ్రి పేరేంటి చెప్పు, నువ్వన్న చెప్పు. ఆడు చెప్పకపోతే ఆడిని చాలాసార్లు అడిగి యేసుగాడి తండ్రి ఎవరో బైబిల్లో చూపించి నాకు ఒక వాక్యం ఎక్కడుందో. యేసు తండ్రి పేరు చెప్పు.
దేవుడు ఇస్తాను నేను ఇక అరే యేసు తండ్రి పేరు ఇవన్నీ కాదు భయ్. సరే నీతో మాట్లాడాడు బాగానే ఉంది, ఒప్పుకుంటాను. మీ ఇద్దరు కూడా కూర్చొని బిడిలాడు తాగాడు, ఒప్పుకుంటాను. యేసు తండ్రి పేరు ఏంటి? నీకు చేసి చెప్తాను, ఇక త్రిత్వం గురించి చెప్తాను. త్రిత్వం? బైబిల్లో త్రిత్వం అనే మాట చూపిస్తే ఇప్పుడే బాప్టిజం తీసుకుంటాను నీ దగ్గరికి వచ్చి. త్రిత్వం అనే మాట చూపిస్తే, అరే బాబు ఎనరా ఎరుపుగా, త్రిత్వం అనే మాట నువ్వు బైబిల్లో చూపిస్తే ఇప్పుడే నీ దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకుంటా నేను. బైబిల్లో త్రిత్వం అనే మాట చూపించు చాలు. ఒక 15 ఏం చేస్తా కాదు, నువ్వేం చేస్తావు తెలుసా? ఇంటికి వెళ్ళి హెచ్పి కొట్టుకొని దుప్పటి కలుపుకొని నిద్రపో, సరేనా? నీ ఇట్లా నీ వల్ల కాదులే కానీ. ఒరే బాబు యేసు తండ్రి పేరు చెప్పరా? అరే ఇవన్నీ కాదురా, యేసు తండ్రి పేరు చెప్పు నువ్వు. ఒరే యేసు తండ్రి బాబు, నువ్వు ఒకటే మాట్లాడుతున్నా. యేసు తల్లి పేరు ఇగో, ఒక నిమిషం. యేసు తల్లిదండ్రుల పేరు చెప్పు. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు నువ్వు సరైన ఒక క్వశ్చన్ అరే బాబు యేసు తల్లిదండ్రులు నాకు ఏ వద్దు, యేసు తల్లిదండ్రుల పేరు చెప్పు. యేసు తల్లిదండ్రుల షేజరే భూమి మీద ఉన్నప్పుడు మేరీ ఉంది, జోసెఫ్. అర్థమవుతుందా? షేజరి దావీదు సంతానం, జోసెఫ్. ఓకే, మేరీ జోసెఫ్. మరి మేరీకే జోసెఫ్కే పుట్టాడా యేసు? ఇంకా వేరే వాళ్ళకి పుట్టాడా? పుట్టుడు కాదు, దేవునికి అసాధ్యం అని చెప్తాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని గర్భం ఇచ్చాడు. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక శిశువు. ఇప్పుడు యేసు తండ్రి ఎవరు చెప్పు? సరే ఓకే, బాగా మంచిగా చెప్పారు. యేసు తండ్రి ఎవరు? ఒక శిశువు. యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి ఎవరు? ఒరే యేసు తండ్రి పేరు చెప్పరా అబ్బాయి. నేనేం అడగల. యేసేపు అన్నావు, సరే ఆయనకి ఏమి సంబంధం లేదు. ఏసేపు ఫ్రీగా వచ్చారు పిల్లలు కష్టపడకుండా. యేసు వచ్చాడు, నేనేం కాదనలేదు. యేసు తండ్రి పేరు చెప్పు. యేసు తండ్రి ఉన్నాడా? తండ్రి ఉన్నాడా? మరి తండ్రి లేకుండా 9 నెలల గర్భవతి ఎలా మోసింది? 9 మాసాలు ఎలా మోసింది యేసుని మేరీ? నీకు ఫస్ట్ చెప్పి అర్థమైనా నీకు? అదయ్యా, ఇప్పుడు 9 నెలలు 9 మాసాలు మోసింది కదా. అవును, బైబిలే సోది, అదే చూస్తా నేను. ఇప్పుడు యేసు తండ్రి పేరు ఇగో, యేసు తండ్రి పనాలా అని కొత్త నిబంధనల నుంచి నువ్వు చూపిస్తే నేను కూడా బాప్టిజం తీసుకుంటాను మరి నీ దగ్గరికి వచ్చి. యేసు తండ్రి పలానా, ఇదిగో ఈయనే యేసు తండ్రి నువ్వు చూపిస్తే చాలు, నీ దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకుంటా. నేను సోదిగాడినని ఒప్పుకుంటా. ఒప్పుకుంటా. నువ్వు అన్నమాట నేను ఒప్పుకుంటా. సోదిగాడు వీడు బైబిల్ తెలియదని ఒప్పుకుంటా. యేసు తండ్రి వీడు, ఆడి పేరు చెప్పాలి నువ్వు. యేసు తండ్రి ఉంటాడా? యేసు తండ్రి ఉంటాడా? మరి తండ్రి అని రోజు పొద్దున్న లెగిస్తే నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి ఈ భూమి మీదకి నన్ను పంపించాడు, నా తండ్రి నామ నిమిత్తం నేను వచ్చానన్నాడు. మరి ఆ తండ్రి పేరు తెలియాలిగా మాకు. చెప్తా అంటే త్రిత్వం అనే మాట బైబిల్లో ఉందని అడుగుతున్నాను నేను. త్రిత్వం అనే మాట బైబిల్లో చూపించు, నేను తెలుసుకుంటాను. ఎక్కడుంది ఆ త్రిత్వం అనే పదం బైబిల్ ఎక్కడుందో? నా దగ్గర ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ చదివా, నాకు త్రిత్వం అనే మాట కనపడలేదు. నువ్వు త్రిత్వం అంటున్నావు, మరి ఏం చెప్పాలి? త్రిత్వం అనే మాట బైబిల్లో చూపించి ఒప్పుకుంటాను నేను. అంతేనా? అంతే మరి. త్రిత్వం అనే మాట ఉంటే చూపించి నేను నన్ను వింటాను, కానీ నువ్వేదో త్రిత్వం, ఫోర్త్వం, ఫిఫ్త్వం ఇలాంటి మాటలు చెప్తే నేను నమ్ముతాను? త్రిత్వం అనే మాట బైబిల్లో చూపించదు, ఇక్కడ ఉంది తమ్ముడు త్రిత్వం ఇది అని చెప్తే నేను వింటాను. త్రిత్వం అనే మాట లేనప్పుడు నువ్వు చెప్పేది నేను ఎందుకు వింటాను? నీ చర్చిలో నీ గొర్రెలు వింటారు, గొర్రెలకు చెప్పుకో, నువ్వు చెప్పుకో, లేదా నీ పిల్లలకు చెప్పుకో, మీ అమ్మకు చెప్పుకో. త్రిత్వం అనే మాట బైబిల్లో లేని వర్డ్స్ నా దగ్గర తీసుకొచ్చి ఎలా చెప్తావు నువ్వు? అదే అంటే అదే మరి. నేను యేసు తండ్రి ఎవరని అడిగా, ఇంతవరకు నీ దగ్గర సమాధానం. ఆయన తండ్రి పరలోకం నుంచి తండ్రి నన్ను పంపించాడు అన్నాడు. ఆ తండ్రి ఎవరో పేరు చెప్పాయా అంటున్నాను నేను. ఆ రిఫరెన్స్ కూడా చూపించాయా? యేసయ్య తండ్రి, యేసంతా తండ్రి కోసం ఏడ్చింది. యేసు పొద్దుకులు రాత్రి పగళ్ళు నా తండ్రి నన్ను పంపించాను. ఆ తండ్రి పేరు బైబిల్లోంచి ఎక్కడైనా చూపించవా రిఫరెన్స్ అని అడిగా. నేనేం అడగలేదు, తప్పేం మాట్లాడలేదు. నేను అడిగింది కరెక్ట్ క్వశ్చన్. యేసు తండ్రి ఎవరు? ఆయన ఎవడు పంపిస్తే భూమి మీదకి వచ్చాడు, ఆ తండ్రి పేరేంటి? ఆ రిఫరెన్స్ బైబిల్లోని చూపించు నువ్వు. నేనేం తప్పు మాట్లాడలా, కరెక్ట్గా అడిగా ప్రశ్న. యేసు తండ్రి ఈయన, ఇదిగో నా తండ్రి నన్ను పంపించాడు అన్నాడు. రామాయణం చదువుకో. దశరథుడు అంటాడు రాముడు నా కుమారుడు అని చెప్పి కొన్ని 100 సార్లు చెప్పాడు. రాముడు కూడా నా తండ్రి దశరథుడు అని చెప్పి కొన్ని 100 సార్లు చెప్పాడు. మొత్తం క్లారిటీ ఉంది బైబిల్లో. ఎక్కడైనా యేసు తండ్రి ఫలానా వాడి పేరు, ఒరే దశరథ గురించి మాట్లాడే అర్హత నీకు లేదులే గాని, ఆ పేరు పలకటం కూడా నీకు అర్హత లేదులే గాని, చెప్పేది నీ బోటి ఎర్రి పూకులంతా రామాయణం గురించి ప్రచురించే అర్హత మీకు లేదు. అర్థమైందా? కేవలం మీరు లంజల వంశంలో పుట్టిన తీసుకొచ్చి దేవుడు అని నమ్ముతున్నారు. రాహాబు, బెస్సిబా, తామర, రూతి 4 లంజలే.
మత్తయి సువార్తలో 1వ అధ్యాయం నుంచి 18వ వచనం 17వ వచనం దాకా ఉంటుంది. మరి లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు? రాహాబు, బెస్తిబా, తామర, రూతీలు నలుగురు లంజలే. మరి లంజల వంశంలో ఏడు పుట్టాడు? యూదా, తామర మామ కోడలు రోడ్డు పక్కన తెగించుకుంటే అదే వంశం నుంచి యేసు వచ్చాడు. ఎలా వస్తాడు? లంజల వంశంలో పుట్టినాడు దేవుడు ఎట్లా అవుతాడు? పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆలోచించిన ఎప్పుడైనా మైండ్ పెట్టి యేసుని అడిగి ఈసారి కనపడ్డప్పుడు నువ్వు లంజల వంశంలో పుట్టినాడు నువ్వు ఎట్ట పుట్టావు, నువ్వు దేవుడు ఎలా అవుతాడు ప్రశ్నించు. ఇప్పుడు ఆన్సర్ చెప్పిన ఎవరో వినే పరిస్థితి లేవు, ఎందుకంటే నువ్వు అవునవును. బైబిల్ గురించి ఎవరు ప్రశ్నించినా వాడు పిచ్చోడే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు మాత్రం తెలియగలడు. ఒక విషయం చెప్పు, ఏదైనా విషయం చెప్తా అంటే మాట్లాడుతున్నా. రాహాబు, బెస్తిబా, తామర, రూతు ఇను నా లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడో నువ్వు చెప్తే నేను కూడా తెలుసుకుంటా. దేవుడు పరిశుద్ధుడు ఎలా అవుతాడో తెలుసుకుంటే నేను తెలుసుకుంటా. లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడో చెప్తే నేను తెలుసుకుంటాను. దాంట్లో నేను తప్పు మాట్లాడాలా? మత్తయి సువార్తలో 4 ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి, తప్పిన వాళ్ళందరూ మగవాళ్ళ పేర్లు చదువుకో. నలుగురు ఆడవాళ్ళు కూడా లంజలే. నలుగురు నాలుగు ఆడవాళ్ళు లంజలే. అదే వంశంలో యేసు పుట్టాడు. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అయితే ఇప్పుడు యేసు లంజాకుడుగా నువ్వు ఒప్పుకుంటే చెప్పేది నా హిందూ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. నేను అదే అడుగుతున్నా. నువ్వు గనక లంజల వంశంలో పుట్టినాడు దేవుడు అని, మీ యేసు దేవుడు లంజల వంశంలో పుట్టాడని నువ్వు ఒప్పుకుంటే, అవును వాడు లంజాకుడుగా నువ్వు ఒప్పుకుంటే హిందూ గ్రంథాల గురించి ఇప్పుడే డిస్కస్ చేద్దాం. నేను కూడా దాంట్లోకి వెళ్ళిపోతాను. నేను చెప్పు, లంజల వంశంలో పుట్టినాడు దేవుడు ఎలా అవుతాడు? ఇదే నా ప్రశ్న. ఆయన శరీర సంబంధం పుట్టాడు, ఆత్మ సంబంధం పుట్టాడు. ఎవరు మరి 9 నెలలు ఎందుకున్నాడు గర్భంలో? నవమాసాలు మోసి మేరీ ఎందుకు కన్నది? మరి అదే వంశం నుంచి చేసి వచ్చాడుగా. అదే వంశం నుంచి చేసి వచ్చాడుగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం అదే రాసి ఉంటదిగా. అబ్రాహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి రాసి ఉంటదిగా. అరే బాబు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రాహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు అని ఉంటది. యేసు వంశావళి అని ఉంటది. మరి అదే వంశం నుంచి యేసు వచ్చినప్పుడు బైబిలే చెప్పినప్పుడు మరి లంజల వంశంలో వచ్చాడు బైబిలే చెప్పింది కదా. నేను అన్నమాట కాదు ఇది. అంటే లంజల వంశంలో పుట్టినోడు పిచ్చోడు కాదా? మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో వాళ్ళ అమ్మాయి అంటది, మేరీ అంటది యేసు పిచ్చోడు అని చెప్పి. వాడు పిచ్చోడు కాదా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 ఉంటది. వాళ్ళ అమ్మ అంటది యేసు పిచ్చోడే, మతి చెల్లించిందని చెప్పుద్ది వాళ్ళ అమ్మ. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే మాట అంటారు. మా యేసుకు మతి చెల్లించిపోయింది, ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అంటారు. మరి బాబు పిచ్చోళ్ళు, మేము పిచ్చోళ్ళం కాదు. నేను చెప్పేది ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక్కదానికే నువ్వు సమాధానం చెప్పావా? యేసు తండ్రి ఫలానా అని చూపించు, రిఫరెన్స్ చూపించు. ఫస్ట్ పాయింట్ అడిగా. లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లయితే 2వ పాయింట్ అడిగా. పేరు చెప్పు. సరే ఇదంతా వద్దయ్యా. యేసు తండ్రి ఎవరో చెప్పు. యేసు నా తండ్రి పరలోకం నుంచి పంపించాడని ఆ తండ్రి పేరేంటి? లేదు బైబుల్ కావచ్చు, కానీ ట్రినిటీ అంటే తండ్రి కుమారు పరిశుద్ధ. దీని గురించి ఒక పెద్ద సబ్జెక్ట్. దీంతో నీ పెళ్ళానికి చెప్పుకో మాట, మీ అమ్మకు చెప్పుకో. కాదురా, లేని వర్డ్స్ తీసుకొచ్చి నా దగ్గర చెప్తావేందిరా? మేరీ అనేది ప్యాంతరం రోమన్ సైనికులు తెంగించుకొని కడుపు గెంచిందంట. మరి నువ్వు వింటావా? మరి నేను అన్నది కాదు, రిఫరెన్స్ నేను చూపిస్తా, గూగుల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తా. నువ్వు త్రిత్వం అనే మాట నీ సొంతగా చెప్పావు. మేరీ ప్యాంతరైన రోమన్తో దెంగించుకొని కడుపు చేయించుకొని రిఫరెన్స్ చూపిస్తా గూగుల్ నుంచి. నువ్వు నమ్ముతావా? మరి నువ్వు నేను బైబిల్ దాటెళ్ళదు, అదే చెప్తున్నా. నేను బైబిల్ లోంచే మాట్లాడదాం మనం. మరి బాబు నేను అన్నది కాదురా, టాల్ముడ్ గ్రంథంలో యూదులే రాసుకున్నారు. మేరీ అనే ఆమె ప్యాంతర్ అయిన రోమన్ సైనికుడితో పనుకుంది కాబట్టి యేసు పుట్టాడని వాళ్ళే రాసుకున్నారు. బైబిల్ నోరు మూయాలా? మరి త్రిత్వం అనే మాట బైబిల్లో ఉందా? నువ్వు త్రిత్వం అనే మాట బైబిల్లో చూపిస్తే నువ్వు చెప్పింది నేను వింటాను. నువ్వు లేని వర్డ్స్ తీసుకొచ్చి చెప్తే నేను ఎందుకు వింటాను? నీ పెళ్ళాము నీ పిల్లలు వింటారు, నేను ఎందుకు వింటాను? బైబిల్లో లేని వర్డ్స్ చెప్తే మేరీ పూకులని చేతి గుద్దలోంచి వచ్చాడని చెప్పి నేను నమ్మాలా నువ్వు చెప్పింది? ఎర్రి పూక అని ఎందుకు ఫోన్ చేస్తారో తెలీదు, ఎందుకు పెట్టేస్తారో తెలీదు. ఎర్రి పూకులు అని చూడకల్లారని. అరే బాబు మాట్లాడండి, ఎందుకు కట్ చేస్తున్నారు? మీరు నిజం తెలుసుకోవాలి. అక్కడ దాంట్లో హిందువులు కూడా ఎవరో ఉన్నారు, మొత్తాన్ని జై శ్రీరామ్ అన్నారు.
నేను ఒకటే ప్రశ్న చెప్పండి. అడుగుతున్నా మీ అందరినీ కూడా. చెప్పండి. యేసు చారిత్రక పురుషుడు అని ఎవరైనా నిరూపించినా చాలు, నేను నా ఛానల్ మూసేస్తాను. నేను చెప్తాను. చెప్పు. అరే ఉండు ఉండరా, తల తెక్క లేకుండా నీట్గా మాట్లాడుతున్నప్పుడు నీట్గా మాట్లాడాలి. నీట్గా ఆన్సర్ చెప్పండి. నేను అదే అడుగుతున్నా, యేసు పుట్టాడని చారిత్రక ఆధారం ఏమిటి? హలో, ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు వాళ్ళు సైన్స్ నమ్ముతారు, వాళ్ళ జీవితం అంతా సైన్స్ కి అంకితం చేస్తారు. మీరు చదువుకున్నా అన్నారు, అది కూడా సైన్స్ నుంచి వచ్చిందే చదువు అనేది. చదువు అంటే ఏంటి? బ్రతకడానికి ఉన్న కొన్ని చాలా మార్గాల్లో ఒక మార్గం, ఒకటే మార్గం కాదు. కాకపోతే దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దేనికంటే ఈజీ అయిన మార్గం, డబ్బు సంపాదించడానికి. అలాంటి సైంటిస్టులు కూడా ఇంట్లో దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు. అది ఇప్పుడు అంటే దేవుడు లేరు అని మీరు అంటున్నారు, ఇది అంతవరకు చెప్పండి. నేను దేవుడు లేడు. పోనైతే ఎవరు దేవుడు? దేవుడు నేను నమ్మిన గ్రంథాల్లోనే, నేను హిందూ ధర్మం నమ్మాను కాబట్టి ఈ రోజు కూడా ప్రతి ఒక్కడు, భారతీయులందరూ కూడా హిందూ ధర్మం ప్రకారమే బతుకుతున్నారు. హిందూ ధర్మం గొప్పది, క్రైస్తవ మతం ప్రకారం ఎవడు బతకట్లేదు. ఇది నా స్టేట్మెంట్. ఓకే అన్య ఇప్పుడు నేనైతే హిందూని, హిందూ ధర్మంలో బ్లడ్ నాది, హిందూలోనే పెరగాలి అనట్లేదు నేను. కాకపోతే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారంటే ఇది కత్తి ద్వారా వ్యాపించింది క్రిస్టియన్ మతం. అమెరికాలో 1400 సంవత్సరాల ముందు క్రిస్టియన్ అనేవాడు లేడు. అక్కడికి వెళ్ళి రెడ్ ఇండియన్ మొత్తాన్ని చంపేసి 2 కోట్ల మందిని చంపేసి క్రిస్టియానిటీ వ్యాప్తి చెందింది. చదువుకోండి చరిత్ర, నేను చెప్పేది అబద్ధం అయితే మీరు చరిత్ర చదువుకోండి. క్రిస్టియానిటీ కత్తి ద్వారా వ్యాపించింది. కేరళలో వాస్కోడిగామా వచ్చి అక్కడున్న హిందూ రాజును చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించేసి అక్కడ క్రిస్టియన్ మతం స్థాపించాడు వాస్కోడిగామా. చరిత్ర చదువుకోండి, నేను చెప్పటం కాదు ఇది. అవును సార్, అవును. ప్రపంచం మొత్తం కూడా క్రిస్టియానిటీ కత్తి ద్వారా వ్యాపించింది, కానీ ప్రేమ అనే పదం ద్వారా ఎక్కడ వ్యాప్తి చెందలేదు. అర్థమైందా? చదువుకోండి. క్రిస్టియన్ మతం అనేది ఇది దగులుబాజీ మతం. ఇది కేవలం పాస్టులు బాగుపడతాను తప్ప ప్రజలు ఎవడు బాగుపడ్డ ఆధారాలు కూడా నాకు కనపడలేదు ఎక్కడ. అసలు దేవుడు ఎందుకు చేస్తాడండి? దేవుడిని నమ్ముకుంటే మంచి ఎందుకు చేస్తాడు? మన కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది కదా, మనం చేసే పనులు బట్టి ఉంటుంది. నువ్వు చదవకుండా యేసయ్య ప్రార్థన చేసి నువ్వు పాస్ అవ్వగలవా? మీ కూడా అక్కడ కుర్రోళ్ళందరినీ అడుగుతున్నాను నేను. మీలో ఎవరైనా యేసుకు ప్రార్థన చేసి పాస్ అవ్వండి, నేను నిజంగా యేసు గొప్పడని ఒప్పుకుంటాను. మరి చదువుకుంటే పాస్ అయ్యే కాడికి ఇంక యేసుని నమ్ముకోవటం ఎందుకు? మన ఈ కర్మ సిద్ధాంతం హిందూ ధర్మం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, నువ్వు చేసే కర్మలు చేయి, ప్రతిఫలాన్ని నేను ఇస్తానని చెప్పాడు. అది భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఎంత మటుకు ప్రయత్నం చేస్తే అంత మటుకు ప్రతిఫలాన్ని నేను ఇస్తానని చెప్పాడు. ప్రార్థన చేస్తే నీకు పప్పులు ఇస్తా, ఉప్పు ఇస్తా, కందిపప్పు ఇస్తా అని చెప్తున్నారు. ప్రార్థన చేస్తే ఎట్టొస్తాయి అవన్నీ? దేవుడు చెప్పాల, పాస్టర్లు చెప్తున్నారు. అవును, మరి తప్పు కదా అది. దాన్ని మీరు ఎందుకు ఖండించట్లేదు? మరి ఇప్పుడు ఎందుకు క్రిస్టియానిటీ మాత్రం ఎవరి వల్ల నాశనం అవుతుంది? పాస్టర్ల వల్లే కదా. ఇప్పుడు నా బొడ్డోడు తయారయ్యాడు తమ్ముడు, నా బొడ్డోడు తయారయ్యంటే క్రిస్టియన్ మతం నుంచేగా. అవన్నీ చూసాక నేను తయారైందే. అంటే నువ్వు ఒకప్పుడు క్రిస్టియన్ నమ్ముకున్నాడువా? అవును, క్రీస్తు నమ్ముకున్నాను. 5 సంవత్సరాలు పరిచర్య చేశాను నేను. అయితే యేసు ప్రభువు అబద్ధం అంటారా, లేకపోతే ఆ మతమే అబద్ధం అంటారా? అసలు అది మొత్తం కూడా కేవలం వ్యాపార మతం. అది అసలు యేసు ఉన్నాడా లేదు తర్వాత సంగతి చూస్తే, ఇది మొత్తాన్ని పాస్టర్లు ఒక వ్యాపార కేంద్రం కింద మార్చాడు. యేసు బైబిల్లో ఎక్కడా కూడా నేను చచ్చిపోతే మీ పాపాలు. తమ్ముడు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు నిన్ను చంపిదెంగుతా ఉన్న పలానా యేసుని నమ్ముకుంటా నేను స్వర్గానికి వెళ్ళిపోతా, నువ్వు హిందువువి, నువ్వు యేసుని నమ్మలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇది ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్ట్ కాదన్నా. బైబిల్ అదే చెప్తుంది. మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడి, నమ్మని వాని శిక్ష విధించబడి. నువ్వు హిందువి, లేకపోతే మీ ఇంటి వాళ్ళు హిందువులు, మీ అమ్మని మీ నాన్ని నిన్ను మొత్తం నరికి తెగి చంపుతా నేను. చంపి ఒక 2 సంవత్సరాల తర్వాత యేసుని నమ్ముకుంటా, బాప్టిజం తీసుకుంటా, నేను స్వర్గానికి వెళ్ళిపోతా. నువ్వు హిందువి, మీ అమ్మ మీ నాన్న నిత్యం అగ్ని సారదు పురుగు సాగు దాంట్లో పడి ఏడుతుంటారు మీరు. యేసుని నమ్ముకుని నేను స్వర్గానికి వెళ్ళిపోతా. ఇదే పాస్టర్ని అడుగు, నేను చెప్పింది అబద్ధం అయితే. అర్థమైందా? అర్థమైందా? ఇది బైబిల్ యొక్క బైబిల్ నిజ స్వరూపం ఇది. అంటే యేసుగాడిని నమ్ముకుంటే మనందరం స్వర్గానికి వెళ్తాం ఎన్ని పాపాలు చేసినా. ఎవడో క్రిస్టియన్ ఉన్నాడు అక్కడ, ఎవరైనా అడగండి, నేను చెప్పింది అబద్ధం అయితే. యేసుని నమ్ముకుంటే ఎన్ని పాపాలు చేసి యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాడని చెప్తాడు. అడగండి క్రిస్టియన్ అక్కడ ఎవడైనా ఉంటే. నా పేరు ప్రేమన్య, నేను క్రిస్టియన్స్. ఏ తమ్ముడు, ఇప్పుడు యేసుని నమ్ముకొని బాప్టిజం తీసుకుంటే మన పాపాలు పోతాయా పోవా? అంటే మన చేసిన పాపాలు ఒప్పుకొని. తమ్ముడు ప్రేమ్, నువ్వు ఉన్నావు, నువ్వు హిందువి, నిన్ను చంపిదెంగుతాను నేను. మీ అమ్మ మీ నాన్న రోజు ఏడుస్తుంటారు, మా అబ్బాయిని చంపేశాడు గోపి, మా అబ్బాయిని చంపేశాడు అంటుంటారు. మరి అన్నప్పుడు యేసుని నమ్ముకొని నేను చక్కగా స్వర్గంలోకి వెళ్ళి కూర్చుంటే నువ్వు చచ్చిపోయి రేపొద్దు నువ్వు నరకంలో ఉంటావు. నా ద్వారా నువ్వు చంపబడి కూడా నువ్వు నరకంలో ఉంటావు, నేను స్వర్గంలో ఉంటా. ఇది ఎంత మడుకు న్యాయం?
అలాగైతే అన్న ఆ. మనకి మనసులో ఉండాలి కానీ నిజమైన దేవుడా అని దేవుడికి పేరు కాదు అని దండం పెడితే అతనికే వెళ్తది. మనం పాపాలు ఇవన్నీ మనసు బట్టి ఉంటది. కాదు తమ్ముడు, నేను అడిగిన దానికి మీకు అర్థం కావట్లేదు ప్రశ్న. యేసుని అబద్ధాలు నమ్ముకుంటే చూసుకోండి. చేసిన పాపాలు నాకు పోతే ఎలా పోతాయి అని అడుగుతున్నాను. నీకు అన్యాయం జరిగింది, నీ కుటుంబానికి అన్యాయం జరిగింది, దేవుడు చేసే న్యాయం. హలో, నిన్న కాల్ వచ్చింది మీ దగ్గర నుంచి తమ్ముడు. ఎవరు మీరు? నమస్తే గోపి గారు. నమస్తే అండి, చెప్పండి సార్. ఎవరండి? అదే గోపి గారు, నా పేరు చందు, విజయనగరం నుంచి. చెప్పండి. ఐఎమ్ ఏ డూపర్. ఆ? ఐఎమ్ ఏ డూపర్ సార్. అంటే డూపర్ అంటే? డూపర్ అంటే రాత్రి పగలు తెలియకుండా గంజాయి కొడతాం. మంచిది, వెరీ గుడ్, సూపర్. అవును సార్. ఇప్పుడు గంజాయి అనేది శివుడు తీసుకుంటారు అన్నది నిజమేనా సార్? ఎక్కడ రిఫరెన్స్ చూపించాలా? ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా మత గ్రంథం ఆధారంగా మాట్లాడుకుంటున్నప్పుడు దాంట్లోంచి రెఫరెన్స్ చూపించాలా. ఓకే. ఆ రిఫరెన్స్ లేకుండా మాట్లాడామనుకో ఏమంటారో జనాలు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు అది. రిఫరెన్స్ మనం ఏదైనా మత గ్రంథం ఆధారంగా రెఫరెన్స్ చదివి ఇదిగో దీంట్లో ఇది ఉంది అని చెప్తే నమ్ముతాం. చూడు బయట వాళ్ళు మాత్రం మిమ్మల్ని పిచ్చి పోగు అనుకుంటున్నారు సార్. నన్ను మిమ్మల్ని కాదు, ఏజుని ఎర్రిపూకు అనుకున్నారు అంటున్నాను నేను కూడా. అది అవుతారా కాదా అనేది గ్రంథం ఆధారంగా చూసుకోవాలా. నన్ను 100 మంది అనుకుంటాను నేను, పడినోళ్ళు పట్టించుకోవాలా నేను? అంటే యేసు సొల్లా క్రిస్టియానిటీ సొల్లా ఏంటది? అసలు బైబిలే సొల్లు. నేను చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆ మాట, నువ్వు ఉన్నావు తమ్ముడు, నీ ఇంటికి వచ్చి ఒక్క నిమిషం వినండి, మీరు అడిగారు కదా. నేను మీ ఇక్కడ ఉన్న వాళ్ళ మీ చర్చిలకు వచ్చి నేను ప్రార్థన చేసి మీరు చర్చిలో ఎదిస్తే నేను తింటా, ఓకేనా? మీరు మా గుడికి వచ్చి తమ్ముడు, మీరు మా గుడికి వచ్చి ప్రసాదం తిని మా దేవుడు దండం పెట్టుకోగలరా? మీ బైబిల్ ఒప్పుకుంటుందా దానికి? మరి చూడు, ఇక్కడ నేను వచ్చి నీ చర్చికి వస్తా, యేసుకు దండం పెట్టి ప్రార్థన చేస్తా, మీరే ప్రార్థన చేయమంటే పరలోకం ఉన్న తండ్రి అని చెప్పి. మరి ఈ రెండు మతాలు సమానం అన్నప్పుడు హిందువులు, మరి మీరు ఎందుకు ఒప్పుకోరు దానికి? మరి అక్కడ వివక్షత ఉన్నట్టే కదా, వేరే మనుషుల పట్ల దేవుడు వివక్షత చూపిస్తున్నట్టే కదా. అది ఎంత మటుకు కరెక్ట్ అది? సరే, మీరు అక్కడ హిందువులు ఎవరైనా ఉన్నారా? మన వాళ్ళు ఉన్నారండి. మరి మీరు ఉన్నారు. నేను హిందూనే, ఒకటే క్రిస్టియన్. ఎక్కువ మాట్లాడుతున్నాడు కాదు కదా తమ్ముడు. ఫ్రెండ్ హిందూ అన్నావు కదా, మీ నువ్వు హిందూ అన్నావు కదా, మీ క్రిస్టియన్ ఫ్రెండ్ ని మీ ఇంట్లో తీసుకెళ్లి దేవుడు ప్రసాదం పెట్టి తింటాడు ఏమన్నా? తినలేడు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చర్చి కేక్ వస్తే తింటావు. మరి ఉండండి ఒక్క నిమిషం. నువ్వు చర్చికి వాళ్ళ ఇంటికి వెళ్ళి యేసు ప్రభు కేక్ అని చెప్పి పెడితే తింటావా? తింటానండి. మరి ఎందుకని? సొంత స్నేహితుడే నువ్వు పెట్టిన తిండే. మరి రెండు మతాలు సమానం ఎలా అయితే ఆ మత గ్రంథాన్ని మనం ఎలా విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి? ఆలోచించండి మీరు. ఊరికే నాకు ఫోన్ చేసి నన్ను తిట్టినంత మాత్రం నేను పెద్ద నష్టపోను. ఎందుకంటే నన్ను రోజు తిట్టేవాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు క్రిస్టియన్స్. కానీ నిజం తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలి, నిజం తెలుసుకోండి. నా స్నేహితుడే నా ఇంటికి వచ్చి నేను దేవుడు ప్రసాదం పెడితే తిండు, కానీ వాడి ఇంటికి వెళ్ళి నేను తింటాను. ఇది ఎంత మడుకు ధర్మం? ఆలోచించండి. మీ డెడికేషన్ కి బుర్రపాటు సార్. బుర్రపాటు కాదు, అది కాదు, నేను హిందూనే. మీలాంటి వాళ్ళు నేషనల్ వైడ్ గా మీ వాయిస్ వినిపించినా పర్లేదు సార్. కానీ లంచ్ కొడుకులు, చెత్త కొడుకులు మొత్తం ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారు, పనికిరాని సిస్టమ్, అవసరం లేదని. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ హిందువా తమ్ముడు? నీ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఎవరు లేరా అక్కడ? ఉన్నారని. నేను పక్క హిందూ అన్యా. మరి హిందూ అంటే తమ్ముడు ప్రసాదం తినగదు తమ్ముడు. మీ ఫ్రెండ్ చేత ఒక్కసారి ప్రసాదం తినిపించు. నాకు పార్షియాలిటీ లేదన్యా. మంది సనాతన ధర్మంలో అన్ని స్వీకరించచ్చు. కాదు తమ్ముడు, ఇప్పుడు నువ్వైతే మీ ఇంట్లో మీ అమ్మగారు ఏమన్నా అంటారా? నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి మసీద్కి వెళ్ళి ఏమన్నా అల్లా అని చెప్తే మీ అమ్మగారు ఏమన్నా అంటారా? ఏమన్నారు. కానీ మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు తిడతారు మీ ఫ్రెండ్ ని, ఒరే వాడింటికి వెళ్ళి ప్రసాదం ఎందుకు తిన్నావురా అని చెప్పి పాస్టర్ తిడతాడు. మరి ఇది ఎంత మటుకు న్యాయం ఆలోచించండి మీరందరూ కూడా. ఇప్పుడు ఒకవేళ క్రిస్టియన్ తమ్ముడు, ఒక మాట చెప్తున్నా, ఒక క్రిస్టియన్ వాళ్ళ అమ్మ నాన్న హిందువై చనిపోతే వీడు దహన సంస్కారాలు కూడా చేయడు క్రిస్టియన్ అనేవాడు. ఎందుకంటే ఆ పుస్తకం ఒప్పుకోద్దానికి. వాళ్ళ కన్న తల్లిదండ్రులు చచ్చిపోతేనే దహన సంస్కారాలు చేయడు. ఎందుకంటే పూజ చేయాలి కదా, ఆ పూజలన్నీ కూడా వీడు ఒప్పుకోదు బైబిల్. కన్న తండ్రినే దూరం పెట్టినప్పుడు ఆఫ్టర్ నువ్వు ఒక గొట్టంగాడి ఫ్రెండ్వి, నేను ఎందుకు వాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? నేను చెప్పింది నిజమే కదా. కన్న తల్లిదండ్రులకే బ్రదర్ అనిల్ ఉన్నాడా, షర్మిల మొగుడు,
వాళ్ళ చెప్పండి. సొంత తండ్రి చచ్చిపోతే వీడు తలకొరి బెట్ల అనిలు. అలా ఉంటుంది వాళ్ళ పుస్తకం అంతా కూడా. తెలుసుకోండి తమ్ముడు, ఊరికి నాకు ఫోన్లు చేసి మీరు క్రిస్టియన్స్ హిందువు నాకైతే అనవసరం. కానీ క్రిస్టియన్స్ లో వివక్షత అనేది బాగా ఎక్కువ ఉంది క్రిస్టియన్స్ లో.